ద్వారా మీ నామాన్ని కనపరచుకోవడానికి వందనాలు. సమయంలో తిరిగి ప్రభాని ప్రజలముగా మరి ఆరాధించే నిమిత్తమై దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను అని రాయబడిన రీతిగా మిమ్మల్ని ఆరాధించుకోకపోయినటువంటి కావాల్సిన వర్తమాన వాకులు మాకు అనుగ్రహించండి. కైకి దాసు నన్ను కూడా మీ సిలుసను మరుగుపరిచి మీ ప్రజలమైన మా అందరికీ కావాల్సిన వర్తమాన ఒకరు దయచేయమని, ఇంకా రావాల్సిన వారి మార్గ మధ్యంలో ఎవరు మీ ఏర్పాట్లో ఉన్నారు వారిని నడిపించి మహిమ పొందమని మీకు అప్పగించుకుని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రభుని ఆరాధించే పూర్వము దేవుని వాక్యములో నుండి ఒక వాక్య భాగాన్ని చదువుకుంటాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18, 19, 20 వచనాలు మనం కలిసి చదువుకుంటాం. ప్రభుని ఆరాధించడానికి గాను మత్తయి సువార్త 21వ అధ్యాయము 18, 19, 20 వచనాలు మనం కలిసి చదువుకుంటాం. చదవండి. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని ఎద్దుకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కనుక దానిని చూచి ఇక మీదటి ఎన్నటికీ నీవు కాపు కాయకుందుగాక అని చెప్పాను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయింది. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనురి. చాలండి. మరి ఒక భాగము మార్కు సువార్త 11వ అధ్యాయం. ఇదే సందర్భము మార్కు సువార్త 11వ అధ్యాయము. మార్కు సువార్త 11వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు మనం కలిసి చదువుకుంటాం. మార్కు సువార్త 11వ అధ్యాయం ఇదే సందర్భము 12, 13, 14 వచనాలు కూడా కలిసి ఉన్నాయి, మనం చదువుకుంటాం. చదవండి. మర్నాడు వారు బేతనీ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును చూచి దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని దాని ఎద్దకు వచ్చాను. దాని ఎద్దకు వచ్చేవాడుగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఏలైనగా అది అంజూర పండ్ల కాలము కాదు. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరినో తినకుందురుగాకని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. ప్రభు లేఖన భాగములు మనందరితో మరి ఆశీర్వదించి మనతో మాట్లాడును గాక. మనం గమనించామంటే మరి చదువుకున్న 2 భాగాల్లో కూడా ఏ చెట్టు నుంచి మనం చదివాము? అంజూర చెట్టు. గత దినాల్లో ఒలివ చెట్టుని మనం ధ్యానం చేసాము, ఖర్జూర వృక్షాన్ని మనం ధ్యానం చేసాము, దేవదారు వృక్షాలు మనం ధ్యానం చేసాము. కనుక ఇంకా చెప్పండి, తమాల వృక్షము. కనుక ఇలాగూ ఎన్నో వృక్షాలు మనం ధ్యానం చేసాం. ఈ దినం మన అంశం ఏంటంటే అంజూరపు చెట్టు. అందుకు చెప్పండి ఏంటంటే ఈరోజు ఆరాధన వర్తమానము బలవర్తమానం 2 కూడా అంజూరపు చెట్టు గురించి మనం ధ్యానం చేయనున్నాం. మనం చదువుకున్నటువంటి 2 వాక్య భాగాల్లో కూడా యేసు వారు యెరూషలేము పట్టణానికి వెళ్తున్నప్పుడు మరి త్రోవ పక్కనటువంటి ఒక అంజూరపు చెట్టును చూచాడు. కనుక చూచినప్పుడు ఆయన ఆకలితో ఉన్నాడు. కనుక దాని నిండా కూడా ఆకులు ఉన్నాయి కాబట్టి పచ్చగా నెగనెగలాడుతుంది. కాబట్టి దీంట్లో ఏమైనా దొరుకుతుందేమో, ఆకలి తీర్చుకోవడానికి ఏమన్నా పండ్లు ఉంటాయేమని చెప్పేసి వచ్చి వెతికినప్పుడు దాని లోపల ఏమీ దొరకలేదు. కనుక అప్పుడు యేసు వారికి కోపం వచ్చి ఇక ఎన్నటికి ఈ పండ్లు ఎవరు తినకుందరుగా కానీ ఆ చెట్టుని శపించాడు. కనుక అది అంజూర పండ్ల కాలము కాదు అని రాయబడింది. కాబట్టి ఈ భాగాలు చదవగానే చాలా మంది ప్రశ్న కూడా వస్తుంది, డౌట్ కూడా. మరి అంజూర పండ్ల కాలం కాదు కాబట్టి ఎందుకు యేసు వారు శపించాడు? అది అంజూర పండ్ల టైం కాదు కాబట్టి కాయలు దాంట్లో లేవు. మరి ఎందుకు శపించాడు? యేసు వారికి ఏమైనా కోపమా లేకుంటే అయినా పొరపాటు చేశాడని చాలా మందికి ప్రశ్న రావచ్చు. అది అంజూర పండ్ల కాలం కాదు, కానీ మిగతా పంట అంతా కూడా మొట్టమొదట చెట్టు వేసిన తర్వాత ఆకులు వస్తాయి, తర్వాత మరి పూత వస్తుంది, పిందెలు వస్తాయి, తర్వాత కాయలు వస్తాయి. అది ప్రతి పంటకు సహజంగా జరిగేది. కానీ అంజూర పండ్లు అట్లా కాదు. అంజూరపు చెట్టు వేసిన తర్వాత మొట్టమొదటి దానికి కాయలు వస్తాయి. మొట్టమొదటి ఏమొస్తాయి? దాని తర్వాత దాని చుట్టూ ఏమొస్తాయి? ఆకులు వస్తాయి. కానీ ఇప్పుడు మొట్టమొదటి అంజూర చెట్టుకి ఏమొస్తాయి? ఈ చెట్టు నిండా కాయలు ఉంటాయి, ఆ తర్వాత ఆకులు వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ ఆకులు ఉన్నాయంటే ఏమొచ్చి ఉండాల్సిన దాంట్లో కాయలు వచ్చి ఉండాలి. కాబట్టి అందుకే యేసు వారు ఆ చెట్టుని శపించారు. కనుక ఆకులతో ఉన్నావు కానీ లోపల ఫలాలు లేకుండా ఉన్నావు అని యేసు వారు శపించారు.
వాస్తవానికి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ చెట్టు మనం చూసినప్పుడు మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త వాక్యాన్ని బాగా గమనించాలి. ప్రశ్నలు కూడా అడుగుతాము. రెండో వర్తమానం కూడా ప్రశ్నలు ఉంటాయి కానీ దానికి చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 18-19 వచనాలు. ఉదయం మందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి. కనుక ఇప్పుడు చెప్పండి, అంజూరపు చెట్టు ఎక్కడ ఉందంట? త్రోవ పక్కన ఉంది. అంటే ఎవరు నాటారా? ఎవరు నాటలే. కనుక మనం త్రోవ పక్కన పోతా ఉంటే రకరకాల వృక్షాలు మొలుస్తాయి కదా మన దేశంలో, మన రాష్ట్రాల్లో. కానీ అంజూరపు చెట్టు పాలస్తీనా దేశంలో బహు విస్తారంగా మొలుస్తాయి. కనుక ఎక్కడంటే అక్కడ త్రోవ పక్కన మొలుస్తాయి. కాబట్టి ఈ అంజూరపు చెట్టుని ఎవరు నాటలేదు. చెప్పండి, ఈ అంజూరపు చెట్టుని ఎవరు కూడా నాటలేదు. కనుక మన రోడ్డు పక్కన పోతా ఉంటే మనకి తాడి చెట్లు, ఈత చెట్లు, కనుక రకరకాల వృక్షాలు మనం చూస్తుంటాము. అలాగూ యేసు వారు కూడా ఆ పట్టణానికి వెళ్తున్నప్పుడు, యెరూషలేము పట్టణానికి, ఇది త్రోవ పక్కలో ఉంది, దీన్ని ఎవడు నాటలేదు. కనుక త్రోవ పక్కన పడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ అంజూరపు చెట్టు ఒక పాపి అయిన మానవుని గుర్తుగా ఉంది. వాస్తవానికి అంజూరపు చెట్టు అనగానే చాలామంది ఇశ్రాయేలు ప్రజల గుర్తు అంటారు. అది వాస్తవమే, ఇశ్రాయేలు ప్రజల గుర్తు. అది ఎలాగనేది రెండో వర్తమానంలో మనం చూస్తాం. ఈ అంజూరపు చెట్టు, ఇప్పుడు మనం చదువుకున్న అంజూరపు చెట్టు ఎలాంటిదంటే ఇది పాపి అయిన ఒక మనుషునికి గుర్తుగా ఉంది. కాబట్టి ఇశ్రాయేలు దేశంలో ఇది దాదాపుగా ఈ అంజూరపు చెట్టు 15 అడుగులు ఎదుగుతుందంట. ఎంత ఎదుగుతుంది ఈ చెట్టు? 15 అడుగుల ఎదుగుతుంది. అంత హైట్. కనుక 15 అడుగులు అంటే అంత ఎత్తు ఎదుగుతుంది. ఒక్కోసారి దాని కొమ్మలు 25 అడుగుల వెడల్పు, అంత వెడల్పుగా ఆ యొక్క కొమ్మలు ప్రాగుతుంటాయి అంట. అంజూరపు కొమ్మలు ఎంత వెడల్పు ప్రాగుతాయి? 25 అడుగులు. కనుక ఎత్తేమో చెప్పండి, ఎత్తు ఎంత ఉంది? ఇది 15 అడుగులు ఎత్తు ఎదుగుతుంది దాదాపుగా, అంతకంటే ఎదగదు. ఇది వెడల్పు వచ్చేసి 25 అడుగులు. కనుక అంత విస్తారంగా ఎదుగుతుంది. కాబట్టి పాలస్తీనా దేశంలో ఇళ్ల మధ్య కూడా పెంచుకునేవాడు. ఎందుకంటే అంత గుబురులాగా నీడలాగా ఉంటుంది కాబట్టి, ఆ పండ్లు కూడా ఉంటాయి కాబట్టి ఆ చెట్టు వేసుకోవడానికి అందరూ ఇష్టపడేవారు. కనుక అంత 15 అడుగుల ఎత్తు ఎదుగుతుంది, 25 అడుగుల పొడవు. కనుక అంత వెడల్పు అది విస్తరిస్తుంది దాదాపుగా. కనుక మంచి నీడ ఉంటుంది, పండ్లు ఇస్తాయి కాబట్టి ఇళ్ల మధ్య కూడా దాన్ని నాటుకునేవాళ్ళు పాలస్తీనా దేశంలో. అయితే ఇప్పుడు ఈ చెట్టు ఇది ఎవరు నాటింది కాదు. కనుక ఇది రోడ్డు మీద దానంతటా అది మొలిచేట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ అంజూరపు చెట్టు మరి పాపి అయిన మానవుని గుర్తుగా ఉంది. దీని గురించినటువంటి ఒక 5 ప్రాముఖ్యమైన సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. దాంట్లో మొట్టమొదటి విషయం ఏంటంటే, ఇక్కడ మనం చూసాము మత్తయి సువార్త 21:19లో, అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టు. కనుక మొట్టమొదటి దాని లక్షణం ఏంటంటే ఇది త్రోవ పక్కన ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ మనం కూడా ఒకప్పుడు యేసు ప్రభువుని నమ్మక ముందు మనం కూడా ఎలాగున్నాము? త్రోవ తప్పి ఉన్నాం. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది, మనమందరము గొర్రెల వలె చదువుకుంటాం మాట. చదవండి యెషయా గ్రంథం. మనం కూడా ఒకప్పుడు త్రోవ తప్పి ఉన్నాం. ఈ అంజూరపు చెట్టు వలె మనం కూడా త్రోవలో లేం. కానీ మనకి ఇష్టమైన త్రోవలో మనం ఉన్నాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథం 53:6, మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిను, యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. మొదటి లక్షణం ఏంటంటే ఇది త్రోవ తప్పిందిగా, త్రోవ పక్కలో ఉండటం మనం చూస్తున్నాము. అలాగే మన జీవితం కూడా ఒకప్పుడు యేసు ప్రభువుని ఎరగక పూర్వము నమ్మకపోని ఎలాగున్నామంటే మనం కూడా త్రోవ తప్పి తిరుగుతున్నాం. మనకిష్టమైన త్రోవలు ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగిపోయిను. కాబట్టి మనకిష్టమైన త్రోవలు ఉన్నాం. కాబట్టి ఒకరి ఎదుట సరైనదిగా కనబడే మార్గము కలదు, అయితే తుదకు మరణమునకు త్రోవ మన త్రోవ మరణాలు తీసుకెళ్తుంది. అలాంటిది యేసు ఈ లోకానికి వచ్చాడు. ఎలాగొచ్చాడు ఆయన? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము. కాబట్టి ఇప్పుడు త్రోవ తప్పిన మనలను ఇప్పుడు యేసు వారు త్రోవలో తీసుకొచ్చాడు. ఏంటి ఆ త్రోవ అంటే, ఆ త్రోవ యేసుక్రీస్తే. నేనే ద్వారమును అన్నాడు, నేనే మార్గం అన్నాడు, నేనే త్రోవ అన్నాడు. కాబట్టి ఈరోజు మనము ఎక్కడున్నామంటే యేసు ప్రభు మార్గములో ఉన్నాము, యేసు ప్రభు త్రోవలో ఉన్నాము, యేసు ప్రభు యొక్క ద్వారములో మనం ఉన్నాం. కాబట్టి మొదటి లక్ష్యం ఏంటంటే అంజూరపు చెట్టు వల్ల మనం కూడా త్రోవ తప్పిన మనల్ని ఆయన ప్రేమించాడు. కనుక ఈరోజు ఈ దినం మనం అంత ఎవరమంటే త్రోవ తప్పిన మనము త్రోవలోనికి వచ్చిన ప్రజలం. కాబట్టి ఆ త్రోవ, ఆ మార్గము, ఆ ద్వారము యేసు ప్రభువే. కాబట్టి అందుకే మనం ప్రభువుని స్తుతించాలి. ప్రభు, ఒకప్పుడు నేను అంజూరపు చెట్టు వల్ల త్రోవ తప్పి నాకు ఇష్టానుసారమైన త్రోవ ఉంటుండగా
నన్ను దర్శించి రక్షించి కనుక నన్ను త్రోవలో తీసుకొచ్చినందుకై నీ స్తోత్రాలయ్యా. కనుక ఎలా ఉన్నామంటే అడవిలో అరణ్యములో మరి తిరుగులాడుతున్నామంట. కీర్తన 107 కీర్తన. మన పరిస్థితి ఎలా ఉందంటే ఇశ్రాయేలు ప్రజలు మనం కూడా త్రోవ తప్పి తిరుగులాడుతున్నాం. కీర్తన 107 కీర్తన మనం గమనించామంటే 4వ వచనం. కీర్తన 107 4వ వచనం. 107 కీర్తన 4వ వచనం. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురం ఏది వారికి దొరకకపోయిను. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఎడారి త్రోవలో తిరుగుతున్నారు కనుక వారికి నివాసం లేదు కనుక ఆ త్రోవలో తిరుగులాడుతుంటుండగా ఆయన ఏం చేశాడంటే వాడిని 7వ వచనం అందరం కలిసి 107 చదవండి. వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. కాబట్టి ఏ మార్గం నడిపించాడు? ఇప్పుడు ఆయన వారిని చక్కని త్రోవలో తీసుకొచ్చాడు. నీకు ఇష్టమైన త్రోవలో ఉన్నావు, అలాంటి నిన్ను నన్ను కొడేశ్వరు వారు తన త్రోవలోని తీసుకొచ్చాడు. అందుకే మరి హోషే గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి, ఆయన మార్గం ఎలాగుందంట చూడండి. ఒక మాట మనం చదువుకుంటాము. హోషే గ్రంథం 14వ అధ్యాయం. హోషే గ్రంథము ఆయన మార్గం ఎలా, మనకిష్టమైన త్రోవ వంకర టెంకరగా నాశనం నడుపుతూ ఉంటే ఆయన ఏ త్రోవలు తీసుకొచ్చాడు మనల్ని? హోషే గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనం, పేజ్ నంబర్ 751. పాత నిబంధనలో పేజ్ నంబర్ 751. హోషే గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనం. హోషే 14:9, పేజ్ నంబర్ 751 చదవండి. జ్ఞానులు ఈ సంగతులు వేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకొందురు. చాలండి, యెహోవా మార్గములు చక్కనివి. కాబట్టి దినం మనము ఏ త్రోవలో ఉన్నామంటే చక్కని త్రోవలో. అది యెహోవా మార్గం, దేవుని మార్గము చక్కని త్రోవ. మనకిష్టమైంది వంకర టెంకరగా నాశనాన్ని నడుపుతూ ఉంటుండగా యేసు వారి లోకానికి మార్గంగా వచ్చి త్రోవగా వచ్చి ఆయన చక్కని మార్గంలో మనం తీసుకొచ్చాడు. కాబట్టి మన ప్రభువుని ఉదయకాలం స్తుతించాలి. కాబట్టి మొదటి లక్ష్యం ఏంటంటే అంజూరపు చెట్టు అది త్రోవ ప్రక్కన ఉన్నది మనం చూసాము. లోకములో పాపైన మనుష్యుడు కూడా తనకిష్టానుసారమైన తనకిష్టమైన త్రోవకు తొలగి నిత్య నరకానికి వెళ్తుండగా యేసు వారు ఈ లోకానికి వచ్చి మన చక్కని త్రోవలో యెహోవా మార్గాలు చక్కనివి కాబట్టి ఆ చక్కని మార్గములుగా మనం తీసుకొచ్చాడు. కాబట్టి ఈరోజు మనము మార్గములో ఉన్న ప్రజలం కనుక ఒకప్పుడు మనం మార్గము తప్పి తిరిగాము, ఈరోజు మార్గంలో ఉన్న ప్రజలం. కాబట్టి మనం ప్రభువును స్తుతించాలి. ప్రభు ఒకేలా నీవే మార్గంగా లేకపోతే కనుక నా యొక్క మార్గం ఎలా ఉండేది? కనుక నిత్య నరకానికి కదా. కాబట్టి నన్ను ఈ దినం నీ మార్గంలో ప్రవేశపెట్టినందుకై స్తోత్రము అని మన ప్రభువుని ఆరాధించాలి. ఇది మొదటి అనుభవం. రెండోది చూడండి, అందరూ చెట్టు యొక్క రెండో లక్షణం ఏంటి? మత్తయి సువార్త 21వ అధ్యాయం మనం చదువుకున్నాం. దాని యొక్క రెండవ లక్షణం మొట్టమొదటిగా త్రోవ పక్కన ఉన్నట్టుగా మనం చూసాము. రెండవదిగా అది మనకి ఎలా సాదృశ్యంగా ఉందంటే లూకాసు సువార్త మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త రెండవ అనుభవాన్ని మనం చూస్తాము. మత్తయి సువార్త 21వ అధ్యాయము గమనించండి 20వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 20వ వచనం. శిష్యులు అది చూచి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. ఎప్పుడైతే యేసు వారు ఆ చెట్టు దగ్గరకు వచ్చాడో దాని లోపల మరి ఆకులు ఉన్నాయి కానీ కాయలు. యేసు వారు కోపం వచ్చి దాన్ని శపించాడు. ఏమన్నాడు 19 చివరిలో? ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయ కుందు కాక. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయిను కనుక. అంటే రెండవదిగా అంజూరపు చెట్టు శపింపబడి ఉన్నది. అందరు చెప్పండి, అంజూరపు చెట్టు ఎలా ఉందండి? రెండవదిగా శపించబడింది, అంటే శాపగ్రస్తమైనదిగా మనం చూస్తాం. యేసు వారి బైబిల్లో ఈ అంజూరపు చెట్టును తప్ప ఇక మిగతా ఎక్కడ కూడా శపించినట్టుగా మనం చూడం. శపించిన అంజూరపు చెట్టు కోప్పడిందేమో, మందిరాన్ని పాడు చేసినప్పుడు ఆయన కోపం వచ్చింది కాబట్టి కోడాలు తీసుకుని కనుక వాళ్ళని కొట్టి కనుక ఆ పావురు బల్లలు పడద్రోసి కనుక కోపడ్డాడు. మందిర విషయంలో అంజూరపు చెట్టు విషయంలో ప్రభు శపించాడు కనుక. అంటే రెండవదిగా అంజూరపు చెట్టు ఏంటంటే శాపగ్రస్తమైనదిగా మనం చూస్తాం, శపించబడిగా మనం చూస్తాం. లోకంలో మనుషులు కూడా మన పాపాన్ని బట్టి మనకు శాపం కలిగింది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 45వ వచనం. డ్యూటరానమీ చాప్టర్ 28. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 45వ వచనం.
ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 45వ వచనం. అందరూ చదవండి. నీవు నాశనము చేయబడుకు, ఈ శాపములన్నీ నీ మీదకి వచ్చి నిన్ను తరిమి పట్టుకొనును. చాలండి. ఈ శాపములన్నీ నీ మీదకి వచ్చి నిన్ను తరిమి పట్టుకొనును. మానవుడు శాపము కింద ఉన్నాడు కనుక శాపము మానవుని తరుముతూ ఉంది కనుక తరిమి పట్టుకుంటుంది. సంఖ్యాకాండం 32:23 రాయబడింది, మీ పాపం మిమ్మల్ని వెంటాడి తరిమి పట్టుకొనును. రెండవదిగా ఈ అంజూరపు చెట్టు శపించబడిగా మనం చూస్తాం. వాస్తవానికి అసలు దేవుడు ఎప్పుడు శాపం అనేది ఎక్కడ ఆరంభమైంది చెప్పండి. బైబిల్లో మొట్టమొదట శాపం ఎక్కడ మనం చూస్తాం? వెరీ గుడ్. ఆది కాండములు ఎక్కడ దేవుడు ఎవరిని శపించాడు? కనుక భూమిని శపించాడు, నేలను శపించాడు. ఇక నువ్వు గచ్చ బదులు ముండ్ల బదులు మొలుస్తాయని చెప్పేసి భూమిని శపించాడు. సర్పాన్ని అపవాదుని శపించాడు, నువ్వు మన్నే తింటావని దాన్ని శపించాడు. కనుక ఆదాము అన్నాడు, నీ నిమిత్తము నేల శపించబడి. శాపం అక్కడ పుట్టింది. అంటే దేని బట్టి పుట్టింది శాపము? ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపాన్ని బుట్టి ఏం పుట్టింది? శాపం. కాబట్టి ఇప్పుడు రెండవ అనుభవం ఏంటంటే, ఈ అంజూరపు చెట్టు శపించబడిందంటే మన యొక్క పాపం ఎక్కడదా తీసుకెళ్ళిందంటే మన పాపము శాపము దాకా తీసుకెళ్ళింది. అందుకే గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో అబ్రాహాము పొందిన ఆశీర్వచనము అన్ని జనులమైన మన కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఇందుని గురించి రాయబడింది ఏమనగా, మ్రాని మీద వేలాడబడిన ప్రతివాడును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది అని మనం చదువుకుంటాం గలతీ 3:14. అంటే యేసుప్రభు వారు సిలువలో ఆ శాపాన్ని మోయుడు ద్వారా ఆ శాపాన్ని తొలగించాడు. ఆయన శాపగ్రాహి అయి ఆయన శాపగ్రస్తుడు అయ్యాడు. మన పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు, మన శాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. అబ్రాహాము పొందిన ఆశీర్వాదాలు మనకివ్వడానికి ఆయన శాపగ్రస్తుడు మార్చబడ్డాడు. కాబట్టి ఇక మన శాపము కొట్టివేయబడింది. ఎట్లా మరి ఆ శాపాన్ని భరించాడు? ఎందుకు భరించాడు శాపాన్ని? ద్వితీయోపదేశకాండం ఇక్కడ 23వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఎందుకు దేవుడు మన శాపాన్ని భరించాడంటే ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 5వ వచనం. ద్వితీయోపదేశకాండం 23:5. అయితే నీ దేవుడని యెహోవా బిలాము మాట విన్నలకుండెను. నీ దేవుడని యెహోవా నేను ప్రేమించును గనుక నీ దేవుడని యెహోవా నీ నిమిత్తం ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఆయన శాపాన్ని కోరుకున్నాడు? మనలను ప్రేమించాడు కాబట్టి. అది చదవండి అక్కడ 23:5 అన్నాడు, నీ దేవుడని యెహోవా నిన్ను ప్రేమించను గనుక నీ దేవుడు నీ నిమిత్తం ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. కానీ ఎందుకు ఆయన మన శాపాన్ని ఆయన మీద వేసుకున్నాడంటే మనల్ని ప్రేమించాడు. మనకున్న ప్రేమ చేత మన శాపాన్ని ఆయన మీద వేసుకుని ఆయన ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. కానీ రెండవది అంజూరపు చెట్టు ఏంటంటే శపించబడినట్లుగా ప్రతి మానవుడు కూడా పాపాన్ని బట్టి శాపము కింద ఉన్నాడు, దేవునికి ఉగ్రత కింద ఉన్నాడు. అలాంటిది ఇప్పుడు ఆ సిలువ ద్వారా, సిలువ యాగము ద్వారా యేసు వారు సిలువలో మరి శాపగ్రస్తుడికి వేలాడబడు ద్వారా మన శాపం అంతా కొట్టివేయబడింది. అందుకే రోమ 8:1 కాబట్టి క్రీస్తు యేసున్న వారికి ఏ శిక్షా విధియు లేకుండా చేశాడు. ఇది రెండవ అనుభవం. కానీ అందరూ రెండవదిగా శపించబడినట్టుగా ప్రభు నేను కూడా ఒకప్పుడు నా పాపాన్ని బట్టి శాపం కింద ఉన్నాను, శాపగ్రస్తుడిగా ఉన్నాను. అలాంటి నన్ను నా యొక్క శాపము మీరు సిలువలో వేలాడు ద్వారా నా శాపాన్ని పోగొట్టి నాకు ఆస్వాదం ఇచ్చినందుకు నీ స్తోత్రము అని ఆరాధించాలి. ఇది రెండవ విషయం. మూడవ చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం. అంజూరపు చెట్టుకున్న 3వ లక్షణం మనం చూస్తాం. మొట్టమొదటిగా త్రోవ తప్పులో ఉన్న అంజూరపు చెట్టు అనగా త్రోవ తప్పిన మనుషుడిగా ఉన్నాము. రెండవది శపించబడిన అంజూరపు చెట్టు అన్నప్పుడు శాపగ్రస్తులుగా మనం ఉన్నాము. మూడవదిగా మార్కు సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమని దాని ఎదుగు వచ్చాడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఎలా కదా అంజూరపు పండ్ల కాలము కాదు. కానీ మూడో అనుభవం ఏంటంటే ఆకులు కలిగిన అంజూరపు చెట్టు. దాని నుండి ఎలా ఉన్నాయంట? ఆకులు, పచ్చని ఆకులు నెగనెగలాడుతూ ఉన్నాయి. ఆ దారిపోతూ ఉంటే అమ్మ ఇంత ఆకులు ఉన్నాయి కాబట్టి, ఎంత పచ్చగా ఉంది కాబట్టి దీనిలో ఖచ్చితంగా ఫలాలు ఉంటాయి అన్నట్టుగా ఆకులతో ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే అందరినీ ఆకర్షిస్తూ ఉంది. చెప్పండి, ఆకులతో ఏం చేస్తుంది? అందరిని ఆకర్షిస్తాను. మనకు కూడా ఏదైనా పచ్చని చెట్టు ఏదైనా పార్క్ వెళ్ళి కానీ అక్క ఫోటోది అన్న ఫోటోది అంటే ఒక చెట్టు దగ్గర ఎంత ఇష్టం మనకు కూడా కదా. ఆ చెట్టు ఆ సీనరీ చూడగానే ఎంత సంతోషం మనకి. దాంట్లో ఫలం ఉన్నా లేకపోయినా.
ప్లేస్ వారు కూడా అంటే దాని అర్థం ఏంటి? ఆ చెట్టు చూడగానే మనకు ఒక ఫోటో దిగాలని ఆకర్షణ కనుక తప్పేమి కాదు. కనుక అది కూడా ఏం చేస్తుందంటే ఆ పక్కన పోయేటువంటి వారిని ఆకులతో పచ్చగా నిగనిగలాడుతా ఆకర్షిస్తూ ఉంది. ఆకర్షిస్తే మంచిదే కానీ లోపల ఫలాలు లేవు. అంటే అదేం తెలియజేస్తుందంటే ఆకర్షించడంటే అది ఒక విధంగా వేషధారణ గుర్తుగా ఉంది. చెప్పండి దాని ఆకర్షించడం అంటే వేషధారణ. లోపల చూస్తే ఫలాలు లేవు, పైకి పచ్చగా ఉంది. అది యేసుప్రభువు శపించాడు. మనం కూడా ఎలా ఉన్నాం అంటే పైకి మాత్రము చాలా బాగున్నాం కానీ లోపలంతా చెడిపోయిన వారిని. అందుకే ఒక కవి పద్యం రాశాడు, మేడి పండు చూడు మేలిమని పొట్ట విప్పి చూడు అని కవి రాశాడు. బైబిల్ ఏమందంటే అరికాలు మొదలుగా నడినెట్టి వరకు వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతి వాడు కూడా, స్వస్థత కొంచెమైనను లేదు. కనుక అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలమిది మెత్తన ఇది మన యొక్క స్థితి. అందుకే పాముకేమో విషము, తలలో అయితే తేలికేమో, తోకలు అయితే మానవుడికి ఎలా ఉందంటే మానవుడికి ఏంటంట అదే విషయం, అదే పాపం. కనుకంటే మనకంటే ఆ పామే మేలు, మనకంటే ఆ తేలి మేలు. కనుక ఎందుకంటే దాంట్లో కాస్తే ఉంది. కనుక మన దేహం ఎలా ఉందంటే మన పాపాన్ని బట్టి పూర్తిగా యెషయా 1వ అధ్యాయం ప్రకారం అరికాలు మొదలుగా నడినెత్తి వరకు కూడా పాపం అనే వ్యాధితో ఉన్నాం. కాబట్టి అంటే ఏంటంటే మనము కూడా అనేకులను ఆకర్షించడంటే వేషధారంతో ఉన్నాము. కనుక ఒకప్పుడు ప్రభుని ఎరగకపోవడం మనం అంతా కూడా వేషధారులమే. కనుక ప్రభుని ఎరగకపోవడం మన స్థితి అలాగే ఉంది. కానీ ప్రభుని ఎరిగిన తర్వాత కొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారే మీరు వేషధారణను విడిచిపెట్టనంటాడు పేతురు పత్రికలో. కాబట్టి మూడో అనుభవం ఏంటంటే మనం కూడా అనేకులను ఆకర్షించిన వారు, అంటే వేషధారణతో కూడినటువంటి భక్తిని జీవితాన్ని కలిగిన వారు ఒకప్పుడు. కానీ మనుషుడు పైకి బాగానే ఉన్నాడు కానీ లోపలంతా చెడిపోయిన స్వభావమే. అది ఆ యొక్క మేడి పండు వలె. కనుక అలాగ పాపంతో మానవుడు నింపబడ్డాడు. అందుకే పైన పట్టాను లోన లోటారం అంట సామెత. కాబట్టి పైకి మాత్రం బాగున్నాం కానీ లోపలంతా చెడిపోయిన తలంపులు, చెడిపోయిన ఆలోచనలు. కనుక ఏదో చూడగానే మనకు మంచి ఆలోచన రాదు అసలు. అందుకే మొట్టమొదటి హృదయంలో పుట్టే ఏంటంట మార్క్స్ 7:20 మొట్టమొదటి లక్షణం ఏంటి? పాపం నుంచి దురాలోచనలు. ఏ ఆలోచనలు అంట? దురాలోచన. కాబట్టి అట్లా ఆరంభం అవుతుంది. కనుక అది మన యొక్క స్థితి. కాబట్టి మూడవదిగా అందరి చెట్టులో మనం కూడా ఎలా ఉన్నామంటే అనేకులు ఆకర్షిస్తూ పైకి బాగున్నాం కానీ లోపల వేషధారణ కలిగిన వారు మనం చూస్తాం. మూడవ స్వభావం. నాలుగవది ఏంటంటే అందరిని ఆకర్షించడమే కాదు అందరిని మోసం చేస్తూ ఉంది. చెప్పండి చెట్టు ఏం చేస్తా అందరు? నాలుగవది మోసం చేస్తూ ఉంది. వచ్చే వాళ్ళందరూ కూడా ఆగుతున్నారు కనుక అమ్మ దీంట్లో చెట్టు ఫలం ఉంటాయని చెప్పేసి ఆ బాటసార్లు కనుక పోయేటువంటి వాళ్ళకి ఈ అందరి చెట్టు అనేది మంచి ఆహారం. రెండవ వర్తమానం మనం చూస్తాం దాని గురించి వివరంగా. కానీ దారిని పోయే వాళ్ళంతా కూడా ఆంధ్రపు చెట్లు కనుక ఆ తినుకుంటూ తాక్కుంటూ వెళ్తారు. కనుక అది మంచి ఆహారం, శ్రేష్టమైంది. ఆ చెట్టు చూడగానే ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి చూస్తున్నారు దాని లోపల ఫలాలు ఉంటలా. అందరూ ఏమవుతున్నారు? ఆ చెట్టును చూసి మోసపోతున్నారు. అయ్యో ఇంత మోసం చేయించి ఈ చెట్టు అని తిట్టుకుంటూనే పోతున్నారు అందరూ. ఈశ్వరు అన్ని కోపం వచ్చి ఎన్నటికీ ఈ పండ్లు ఎవడు కూడా తినకుందరని చెప్పించాడు. అంటే నాలుగో స్వభావం ఏంటంటే దాని యొక్క నాలుగో లక్షణం ఏంటంటే అది అందరిని మోసం చేస్తూ ఉంది. కానీ మనం కూడా ఒకప్పుడు ఎలాంటి వారు అంటే తీతు పత్రిక 3వ అధ్యాయం. మోసపోయిన వారు, మోసంలో ఉన్నవారు. తీతు పత్రిక 3వ అధ్యాయము చూడండి 3వ వచనం. తీతు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. తీతు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. అందరం కలిసి తీతు 3:3. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయులమును, మోసపోయిన వారము, నానా విధమైన దురాశలకు భోగములకు దాసులమైండి దుష్టత్వమందును అసహ్యందుని కాలం గడుపుచు అసహ్యమై ఒకరినొకడు ద్వేషించి ఉంటేమి కానీ. కనుక మోసపోయిన వారం. కొంతమంది అయితే మోసం చేసిన వారం కూడా. యాకోబు ఏం చేశాడు? తన అన్నని, తర్వాత తండ్రిని మోసం, తర్వాత మామని మోసం చేశాడా? మోసపోయాడా? మామని మోసం చేయలేపాడు. మామే రివర్సల్ చేశాడు మోసం. నువ్వు తండ్రి మోసం చేస్తావు, అన్నని మోసం చేస్తావని మామని నీ పెద్ద కూతురు ప్రేమించాను కనుక రెండో కూతురు రాహేల్ అంటే అట్లా నాయన అన్ని పెళ్లి చేస్తానని చెప్పేసి రాత్రి పెళ్లి చేశాడు. కనుక పొద్దున్నే చూస్తాను పక్కలో ఉంది రాహేల్ కాదు ఎవరంట చూస్తే నువ్వుండవేంటి అని చూస్తాను మామ దగ్గరికి వెళ్ళాడు. ఇదేంటి మామ ఈ పని చేసావంటే పెద్దదొండగా రెండు దానికి పెళ్లి చేయటం మా దేశ మర్యాద కాదు అన్నాడు. అయితే ఆమె కోసం కూడా మళ్ళీ కొలువు చేస్తాను, మళ్ళా దాసత్వం చేసిన ఆమె కోసం. కాబట్టి మోసం చేసిన వాడికి మోసమే జరిగింది. యేసు ఒకటి చెప్పాడు, ప్రభు వచ్చే దినాల్లో మొట్టమొదట మోసం జరిగిద్దంట. కనుక నిజంగా ఒకప్పుడు మనం అంతా ఎలా ఉన్నామంటే మోసం చేసిన వారు, కొంతమంది మోసపోయిన వారు కూడా ఉన్నారు. కాబట్టి అది 4వ లక్షణం. ఇప్పుడు 4 చెప్పి అందరూ పెట్టుకుంది. మొదటిది ఏంటి? అది త్రోవ ప్రక్కలో ఉంది, అంటే తప్పిపోయిన మానవులుగా ఉన్నాము. రెండవది ఏంటి? శపించబడింది, మనం కూడా శాపం కింద ఉన్నాం పాపాన్ని బట్టి. మూడవది ఏంటి? ఆకులు, అంటే అందరినీ
ఆకర్షిస్తూ ఉంది, వేషధారంతో ఉంది, కనుక ఉన్నట్టుగా ఉంది కానీ ఫలం లేదు. నాలుగవదిగా అందరిని మోసం చేసింది. 5వ చూడండి, ఆఖరిది అమర్చది ముగిస్తాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 5వ లక్షణం, దాని గురించి మనం చూసాము. మార్కు సువార్త 11వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12వ వచనం, మా ఆకులు గల ఒక అంజూరపు చెట్టు దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దానికి వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనపడలేదు. ఏమగది అంజూర పండ్ల కాలము కాదు. అందుకు ఆయన యొక్క మీదటి అన్నటికి నీ పండ్లు ఎవరిని తినకుందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు. ఎవరు నీ పండ్లు తినకుందురుగాక అంటే 5వదిగా అది ఫలించని అంజూరపు చెట్టు. చెప్పండి ఎలా ఉందంటే దాని యొక్క జీవితము ఫలించండి. ఆకులతో మోసం చేస్తే వేషధారణ ఉంది కానీ ఫలాలు లేవు కాబట్టి ఫలింపని చెట్టు. కాబట్టి మనం కూడా ఒకప్పుడు ప్రభుని ఎరకపోరు, మన జీవితం కూడా ఎలాగుంది, ఎండిపోయిన జీవితం. అందుకే ఇప్పుడు ఆ చెట్టు ఏమైపోయిందంటే ఎప్పుడైతే శపించాడో వేళ్ళు మొదలుగా ఏమైపోయిందంటే అది ఎండిపోయి. మరణాలు వెళ్తా ఉంటే ప్రభు నువ్వు చెప్పించి అందుకే ఎండిపోయింది అని చెప్పేసి శిష్యులు జ్ఞాపకం చేస్తున్నారు. ఎండిపోవటం అంటే ఏంటంటే నీ ఫలాలు లేవు కాబట్టి ఎండిపోయిన జీవితం. ఒకప్పుడు మనం కూడా యేసుని ఎరకపోరము, ఎండిపోయిన జీవితం ఉన్నాం. ఇప్పుడు యేసుని ఎరుగుడు ద్వారా నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఉంటే మీరు ఫలిస్తారు, కనుక మీరు బాగా ఫలించడం నా తండ్రి మహిమపరచబడును. 5వ లక్ష్యం ఏంటంటే ప్రభు ఒకప్పుడు నేను కూడా అంజూరపు చెట్టు వలె ఫలభరితమైన జీవితంలో లేనయ్యా, ఎండిపోయిన స్థితిలో ఉన్నాను. అలాంటి నా జీవితాన్ని ఫలభరితంగా చేశావు, నిజమైన ద్రాక్షవల్లిగా ఉన్నావు. ఆయనలో మనల్ని నాటుకున్నాడు. నాలో ఫలింపని ప్రతి తీగే, ఆయనలో ఉన్నటువంటి తీగే అది ఫలిస్తూ ఉంది, కానీ ఫలిస్తుంది. దీని ఉద్దేశం ఏంటంటే అసలు మనం ఫలించాలని. అందుకే ఆదికాండం 1:8 ఆదాము అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి నుంచి విస్తరించండి అన్నాడు. ఆదాము కూడా ఆజ్ఞ నుంచి ఫలించలేకపోయాడు. అదే మాట నోవతో చెప్పాడు. ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనంలో మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్పాడు. నోవ కూడా మొత్తం తాగి ఫలించలేకపోయాడు. మళ్ళీ అదే మాట యాకోబుతో చెప్పాడు. ఆదికాండం 35వ అధ్యాయం 11వ వచనంలో మీరు ఫలించాలి. కొత్త నిబంధనలు 15 యోహాను 8లో మీరు బహుగా ఫలించడం నా తండ్రి మహిమపరచడం. దేవుని ఉద్దేశం ఏంటంటే మనము ఫలించాలి. కాబట్టి దినము అందరూ చెట్టు వల్ల మనం కూడా మొట్టమొదటిగా ప్రభువా నేను త్రోవ తప్పి ఉన్నాను, శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నాను, ఆకులతో వేషధారణలో ఉన్నాను, ఆకులతో మోసపోయిన స్థితిలో ఉన్నాను, మోసం చేసిన వాడిగా ఉన్నాను, కనుక ఫలాలు లేనివాడిగా ఉన్నాను. ఇలాంటి నా స్థితిని నువ్వు మార్చినందుకై స్తోత్రాలు అని మన ప్రభుని ఎలుగెత్తి ఆత్మతో సత్యముతో ఆరాధించదము గాక. ప్రభు తన వాక్యాన్ని దీవించను గాక. ఆమేన్. దయచేసి వాక్య వెలుగులో మన ప్రభుని ఆరాధిస్తాము. దానికంటే ముందుగా ఒక చిన్న చరణాన్ని మనం పాడుకుంటాం. మనం లేచిన బట్టి ఒక చిన్న చరణాన్ని పాడుకుంటాము.